నమస్తే, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు కేఎస్ రాజ్ పబ్లిక్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో బీసీ హాస్టల్ నందు 20 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రి పాలయ్యారు. ఎప్పుడు రాని అధికారులందరూ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే హఠావుటిగా హాస్టల్కి చేరుకునే అడావిడి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూద్దాం పదండి. నా పేరు వినోద్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిని. ఈ రోజు హాస్టల్లో విద్యార్థులు ఇంత ఆసుపత్రికి గురి కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి అశుభ్రమైనటువంటి పరిస్థితులు. గతం నుంచి మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్కి అయితేనంటే ఎంఆర్ఓలకు అందరూ కూడా వినతిపత్రాలు ఇచ్చేసి గతం నుంచి కూడా హాస్టల్కి వెళ్ళేసి అక్కడ ఇన్స్పెక్షన్ చేయండి, అక్కడ తనిఖీలు చేయండి. మేము గతం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా అనేకటువంటి కార్యక్రమాలు చేశాం. కానీ అధికారులు అందరూ కూడా నిమ్మకు నీళ్లకు పట్టినటువంటి వ్యవహరించారు. ఈ రోజు విద్యార్థులు ఆసుపత్రికి గురైన వెంటనే వచ్చారంటే విద్యార్థులకు ఆసుపత్రికి గురైనంత వరకు ఇక్కడ పట్టించుకోరు అధికారులు. ఇదే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఇలా జరిగితే ఇలాగే వ్యవహరిస్తారు అధికారులను. మేము ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో అన్ని హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, అంటే అక్కడ పరిశుభ్రం చేయాలి. కనీసం అంటే ఉన్నటువంటి విద్యార్థులకు స్నానం గదులు లేవు, వాష్రూమ్స్ కూడా లేకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. హాస్టల్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో హాస్టల్ ఉంది. వెంటనే దీనిపైన ఉన్నత అధికారులు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంటనే స్పందించాలి. లేకపోతే మేము ఎస్ఎఫ్ఐగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం. నా పేరు వినోద్ కుమార్, ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి. కనుక్కో, మోటార్ ఆన్ చేయడా? ఆన్ చేస్తే నీళ్ళు ఎట్లా వస్తాయి చూసుకో. ఈ బీసీ హాస్టల్లో ఒక 42 మెంబర్స్లో ఒక 11 మందికి మనకి ఒకసారి వామిటింగ్ 2 to 3 times మోషన్స్ జరగడం జరిగింది. అందరూ పిల్లలు 11 మందిలో ఒక అబ్బాయికి మాత్రం కొంచెం బీపీ డౌన్ ఉంటే మనం ఇక్కడ ఫ్లూయిడ్స్ పెడుతున్నాము. రిమైనింగ్ మిగతా వాళ్ళందరూ స్టేబుల్గా బాగా ఉన్నారు. అందరికి వామిటింగ్ అంటే ట్రీట్మెంట్ అయితే జరిగింది. వాళ్ళు టిఫిన్ గట్ చేస్తారు, ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాము, స్టేబుల్గానే ఉన్నారు. అయినా మన యొక్క హాస్టల్స్ కానీ లేకపోతే మీరు ఏదన్నా ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు, దానికి డీసీ కానీ లేదా ఏ హాస్టల్ కానీ ఇక్కడ దేనికి సంవత్సరం కిందట డిప్యుటేషన్లో ఏర్పాటు చేశాను సార్. నేను 2 నెలలు అయింది, దాని గురించి తెలియదు. ఇన్ఛార్జ్ వాడు మీ పర్యవేక్షణ ఇది పరిస్థితి. హాస్టల్లో పరిశుభ్రత సరిగా లేకుండా, పిల్లలకు సరైనటువంటి నీటి వసతి లేకుండా, ఇక్కడ దోమలతో అదేవిధంగా ఫ్యాన్లు, ఇక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సరైన సౌకర్యాలు లేకుండా ఈ పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందిని మనందరూ చూసాం.
వెంటనే దీనిపైన ప్రజా సంఘాలు కావచ్చు, అధికారులు కావచ్చు ఈ పిల్లలకు అండగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.